సో వీఆర్ ఫైనల్లీ ఇయర్ తిరుపతి తర్వాత డైరెక్ట్ అరుణాచలం వచ్చినాము. తిరుపతిలోనే చాలా టైం పట్టింది కాబట్టి ఇప్పుడు మేమేం గిరి ప్రదక్షిణ చేయలేదు, జస్ట్ డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాం. సో అరుణాచలంలో నేను ఒక్కదాన్నే దర్శనం చేసుకున్నా. మేము 5 మెంబర్స్ వచ్చాము. బట్ ఏంటంటే ఎంట్రన్స్లో లైన్లో కొంచెం స్పెషల్ ఎంట్రీలా ఉంది. అందులోకి నేను ఫాస్ట్గా రావడంతోనే నన్ను పంపించారు. వాళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ ఉండిపోయారు, మమ్మీ వాళ్ళు అందరూ. సో ఇంకా వాళ్ళు రాలేదు. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళని పంపకపోతే ఇంకా నేను దర్శనంకి వచ్చేసిన. నా దర్శనం అయిపోయింది. నేను ఒక 1/2 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి. వాళ్ళు మళ్ళీ అక్కడ పోలీస్ అతనికి రిక్వెస్ట్ చేసి ఒక 500 రూపీస్ ఇస్తే అప్పుడు ఆయన ఎంట్రీ ఇచ్చాడు. చాలామంది పబ్లిక్ ఉన్నారు. సో అప్పుడు ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని జస్ట్ నేను ఇందాక ఇక్కడ కలిసారు. అగైన్ దే నీడ్ టు గో దేర్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలన్నట్టు. సో ఇట్స్ లాంగ్. అక్కడ నుంచి వస్తున్నారు చూడండి, అక్కడ కనిపిస్తున్నారు చూడండి. సో ఇట్లా జరిగింది అన్నట్టు మా దర్శనం. నేను ఒక్కదాన్ని ఒకలా దర్శనం చేసుకున్నాను, వాళ్ళు 4 మెంబర్స్ ఒకలా దర్శనం చేసుకున్నారు. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇక్కడ నేను మమ్మీ ఇద్దరం కలిసి ఫ్లవర్స్ తీసుకున్నాము. తర్వాత పెద్ద ఒక 5 to 6 లైన్స్ ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock దర్శనం చేసుకున్నాం అనమాట. సో అప్పటి వరకు ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదు, అందరు ఫ్రీ దర్శనంకి వెళ్తున్నారు. సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమందిని డైరెక్ట్గా పంపించేస్తున్నారు. అందులో నేను ఫాస్ట్గా హరీ అప్ అయిపోయినా, మమ్మీ రా అనేసరికి మమ్మీ తమ్ముడు వాళ్ళు అక్కడ ఉన్నారు అని మమ్మీ ఆగిపోయింది. సో మమ్మీ ఆగిపోవడం, వాళ్ళ కోసం వెయిట్ చేయడంతో వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు, వాళ్ళు రాలేదు. సో ఇంకా నేను ఎలోన్గా వెళ్ళినా, ఎంత రిక్వెస్ట్ చేసినా నేను లోపల ఉన్నాను, నువ్వు బయటికి వెళ్ళి, బట్ నేను వాళ్ళని అలౌ చేయను అని అన్నారు. సో ఇంకెందుకులే నేనన్నా ఫాస్ట్గా దర్శనం చేసుకుంటా, అసలే తిరుపతిలో బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాం కదా అనేసి నేను దర్శనంకి లోపలికి లైన్లో వెళ్ళిపోయినా. లోపలికి ఫోన్స్ అలా ఉండే అనమాట. ఇంకా చెప్పా కదా, దర్శనం చేసుకున్న తర్వాత చేతిలోనే విభూతి పెడుతున్నారు. మీరు ముందు వీడియోలో చూసినట్టు ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే లైన్లో. సో ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్లో నాకు దర్శనం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా అయిపోయింది. ఇంకా అప్పటిలోపే వాళ్ళని కూడా చూసారా, ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఎంట్రీ ఇచ్చారు వాళ్ళని అప్పుడే నా దర్శనం అంతా అయిపోయినాక. ఇంకా తర్వాత ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా అన్నట్టు. లోపలంతా చాలాసేపు నేను వీడియోస్ అన్నీ ఆపేసి చాలాసేపు పీస్ఫుల్గా కూర్చొని మంచిగా దేవుని చూసా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు తెలుసా, భలే కనిపించాడు. లోపల నుంచి మొత్తం ఫ్లవర్స్తోని డెకరేట్ చేసుకొని మనకు దేవుడికి జస్ట్ కొంచెమే డిస్టెన్స్ ఉండే అనమాట. సో ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ అండ్ అక్కడ చుట్టూ ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క టెంపుల్ని నేను దర్శనం చేసుకున్నా. ఫైనల్గా అరుణాచల శివుడు అనుకుంటే కానీ మనం అక్కడ అడుగు పెట్టమన్నట్టు. సో ఫైనల్గా నేనైతే అరుణాచలం రీచ్ అయ్యి వీ హ్యాడ్ అవర్ దర్శన్. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకున్నాం అనమాట. పొంగల్ అవి ఇవి కొనుక్కొని తిని కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా మేము 7 o'clockకి మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం. అగైన్ వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి అనమాట. దిస్ ఈజ్ ఫైనల్గా మా దర్శనం, అరుణాచలం దర్శనం చాలా బాగా జరిగింది. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఓన్లీ 1 hourలో దర్శనం అయిపోయింది అనుకుంటా కదా. మీది ఎన్ని hours పట్టింది మమ్మీ? 2 hours. వీళ్ళది 2 hours పట్టింది, నాది మాత్రం జస్ట్ 1 hourలో దర్శనం అయిపోయింది. నేను చాలా ప్లెజెంట్గా చాలాసేపు టెంపుల్లో నేను కూర్చున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ అవర్ అరుణాచలం ఇంకోటి ఏంటంటే, మనం అరుణాచలంలో దిగినాక గర్భగుడి వరకు ఆటోస్ వెళ్తాయి. సో మాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి మేము కార్కి డైరెక్ట్గా పోలీస్ అతనికి ఒక 100 రూపీస్ ఇస్తే ఎర్లీ మార్నింగ్ 2 o'clock కాబట్టి డైరెక్ట్ అక్కడ పంపించాడు అన్నట్టు. సో మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి చాలామంది ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మేమైతే గిరి ప్రదక్షిణ చేయలేదు, బట్ డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినాం. మేము డైరెక్ట్ తిరుపతి నుంచి అరుణాచలం వచ్చేసినాం. తిరుపతి నుంచి అరుణాచలం ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. ఎవరైతే తిరుపతికి వస్తున్నారో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారనమాట. సో ఇంకా మేము 6 o'clockకి లైన్లో నిల్చుంటే 7 వరకు మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. నాది 1 hour పట్టింది, మమ్మీ వాళ్ళది 2 hours ఎవ్రీథింగ్ అయిపోయింది. వెంటనే పాండిచ్చేరికి బయలుదేరినాం అన్నట్టు. అండ్ నేను ఇక్కడ కరుంగలి మాల తీసుకున్నాను, 650 రూపీస్ ఏమో పడింది. అండ్ నా షాప్ అతను అడిగితే నాన్ వెజ్ తిన్నా కూడా వేసుకోవచ్చు, అసలుకే వేసుకోరాదంట, కొన్ని నియమాలు ఉంటాయంట దానికి కూడా. సో చూసి తీసుకొని వేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.